తమిళనాడులో కరూర్ వెలుచామిపురంలో సెప్టెంబర్ 27 శనివారం సాయంత్రం జరిగిన ర్యాలీ తమిళనాడు రాజకీయ చరిత్రలో అత్యంత విషాదకరమైన సంఘటనగా మిగిలిపోతుంది. తమిళగ వెట్రి కళగం అధినేత స్టార్ నటుడు దళపతి విజయ్ నిర్వహించిన ఈ బహిరంగ సభకు హాజరైన వేలాది మంది అభిమానులు తమ అభిమానాన్ని చూపించుకోవడానికి ఉత్సాహంతో సభకు రావడంతో తొక్కిసలాట జరిగి 40 మంది ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారిలో 100 మందికి పైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో 48 మంది ఐసీయూలో ఉన్నారు. అయితే ఈ దుర్ఘటనతో విజయ్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరూర్ విజయ్ సభలో జరిగిన తొక్కిసలాట కేవలం ప్రమాదం కాదని, సభ నిర్వహణ లోపం, సభకు హాజరైన ప్రజల ప్రాణాల పట్ల పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరూర్ తొక్కిసలాట ఘటనపై విచారణ పూర్తయ్యే వరకు టీవీకే అధినేత ఎలాంటి రాజకీయ సభలు నిర్వహించకుండా నిషేధం విధించాలని కోరుతూ కరూర్ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబ సభ్యులు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ దుర్ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన విజయ్ బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తొక్కిసలాట మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 20 లక్షల చొప్పున, గాయపడిన వారికి 2 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. అయినా మీకు జరిగిన నష్టంతో పోల్చితే ఈ మొత్తం నిజానికి పెద్దది కాదు. అయినప్పటికీ ఈ క్షణంలో మీ కుటుంబంలో ఒకరిగా భారమైన హృదయంతో మీకు అండగా నిలవడం నా కర్తవ్యమని భావిస్తున్నాను. గాయపడిన వాళ్ళందరూ త్వరగా కోలుకొని తమ ఇళ్లకు తిరిగి రావాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అని ఎక్స్లో పోస్ట్ చేశారు. దీంతో బాధిత కుటుంబాలు విజయ్పై విమర్శలు వెల్లువెడుతున్నాయి. ఇక మీ డబ్బు మాకొద్దు, పోయిన వారి ప్రాణాలకు డబ్బిస్తే వారు తిరిగొస్తారా అని ప్రశ్నిస్తున్నారు. విజయ్ నిర్లక్ష్యం కారణంగానే ఇంతమంది చనిపోయారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సభ ప్రాంగణం 10,000 మందికి మాత్రమే సరిపోతుందని, కానీ ఆ సభకు 27,000 మంది జనం వచ్చారని, పైగా విజయ్ 7 గంటలు ఆలస్యంగా రావడం, వచ్చిన వారికి ఫుడ్ ఫెసిలిటీలు ఏర్పాటు చేయలేకపోవడం ఈ ఘటనకు కారణమంటూ తమిళనాడు ప్రజా సంఘాలు దుమ్మెత్తి పోస్తుంటే, టీవీకే మాత్రం ఇది డీఎంకే కుట్ర చేసిన కుట్ర అంటూ అనుమానం వ్యక్తం చేయడంతో విజయ్పై ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు. అయితే ప్రస్తుతానికి తమిళనాడు ప్రభుత్వం దర్యాప్తు కొనసాగిస్తోంది. విజయ్ తన రాజకీయ పర్యటన రద్దు చేసి బాధితులను పరామర్శించడానికి పోలీసు అనుమతి తీసుకున్నారు. ఈ విషాద ఘటన రాజకీయ చర్చలకు, భవిష్యత్ ర్యాలీల భద్రతా మార్గదర్శకాలపై చర్చలకు దారితీస్తోంది. ఈ ఘటన తమిళనాడు రాజకీయ చరిత్రలో బ్లాక్ మార్క్గా ప్రజల హృదయాల్లో మిగిలిపోతుంది. మరి ఈ వీడియోపై మీరేమంటారో కామెంట్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.